హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక స్పాయిలర్ వీడియో. సినిమా ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. ఇంకా ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఎక్కడితోనే ఆపేయండి. సినిమా చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. దాని తర్వాత కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అసలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని సీన్లు ఉన్నాయి, వాటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి అన్నోటీస్డ్గా మిగిలిపోతాయా అనే భయంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తాను. కాబట్టి సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ అయితే చేయండి. నేను వాళ్ళకి రిప్లైలు కూడా ఇస్తా. అక్కడైతే మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. మరి అదనమాట మ్యాటరు. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నెంబర్ 1 సీన్, ది యాక్టర్ రామ్ చరణ్. నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఆ సీన్ ఏంటంటే, సినిమాలో సెకండ్ క్రికెట్ మ్యాచ్, నైట్ జరిగే క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, 1 vs 21. నిజంగా దాంట్లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో పీక్స్ అబ్బా. నిజంగా నాకు సినిమా మొత్తానికి అంటే అక్కడి నుంచి సినిమాలోకి మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పెద్ద క్యారెక్టర్తో చూసే ఆడియన్స్ ట్రావెల్ స్టార్ట్ అయ్యేది ఆ ఫైట్ సీన్ నుంచే, ఆ క్రికెట్ మ్యాచ్ నుండే. ఆ ఫైట్లో పెద్ద గాడికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఆయన ఒక్కడనే చేసి కార్నర్ చేసేసి అందరూ ఆడుతూ ఉంటారు. రామ్ చరణ్ గారికి అది అర్థమైన తర్వాత కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఆ నిస్సహాయత, హెల్ప్లెస్నెస్, ఆ కోపం, ఆ బాధ, ప్రతిదీ కూడా రామ్ చరణ్ గారి ఫేస్లో అలా కనపడిద్ది అనమాట. నాకు ఒక్కసారిగా ఏం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు, కావాలని ఏడిపించడానికి మనల్ని కార్నర్ చేసి కుళ్ళు పెడతా ఉంటారు కదా, ఆ రకంగా అయితే ఆ మ్యాచ్ అయితే అనిపించింది నాకు. రామ్ చరణ్ గారు ఫీల్ అయిన ఆ సాడ్నెస్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, నిజంగా నా చిన్నతనానికి అయితే తీసుకెళ్ళిపోయింది అది. ఆ బాధ అలా ఫీల్ అయ్యా నేను. ఇంకా అక్కడి నుంచి పెద్దిగాడికి అలా కనెక్ట్ అయిపోయా. ఇంకా ఆడేం చేస్తే అదే, ఆడు ఏడిస్తే ఏడుపు, ఆడు జోకేస్తే జోకు, ఆడు ఫైట్ చేస్తే ఫైటు, ఆ రకంగా కనెక్ట్ అయిపోయిన సీన్ అది పెద్దిగాడికి, ఆ క్రికెట్ మ్యాచ్. నిజంగా దాంట్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆ రైటింగ్ కావచ్చు, ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇంకా ఆ క్రికెట్ సీన్లో ఒకటైతే ఉంటుంది, రామ్ చరణ్ గారికి బ్యాటింగ్ రాకుండా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే రన్నకి రాకపోతే ఒక 4 బట్టు 4 ఇసిరేస్తాడు. దీని అమ్మ గూస్ బంప్స్ అసలు. నిజంగా అసలు సూపర్ మూమెంట్ ఇది. ఇంకా నెక్స్ట్ సీన్ ఏంటంటే, మస్తా మస్తా సాంగ్. నిజంగా దాని ప్లేస్మెంట్ పక్కన పెడితే ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది. మన శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్ గారిని కుస్తీ పట్టుపట్టి అలా ఇసురుతాడనమాట. రామ్ చరణ్ గారు అలా ల్యాండ్ అవుతాడు కుస్తీ అటైర్లో. అప్పుడు వస్తుంది పాట, అసలు అదిరిపోయింది. నాకైతే ఇన్స్టెంట్ గూస్ బంప్స్ అనమాట. ఆ ట్రాన్స్లేషన్లో ఆ రివ్యూలు ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అదిరిపోయింది. దీని గురించి మనం అంటే ఇప్పుడు మాట్లాడే ప్రతి సీన్ గురించి ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా బాగా మాట్లాడుకునే సీన్లు ఇవన్నీ. నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇంకా శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారి మధ్య ఉన్న ర్యాపో ఏదైతే ఉందో అల్టిమేట్గా వర్కౌట్ అయింది. సినిమా చూస్తున్నంతసేపు కూడా నిజంగా ఆయన గురువేనేమో, నిజంగానే ఆ గురువుకి నా శిష్యుడేమో అనిపిస్తుంది. అంటే సినిమా అయినప్పటికీ కూడా ఏదో నిజమైన కథ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిదో అసలు అదేంటో అర్థం కాలేదు. కానీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది, బాగా పేలింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రతి సీను, మెయిన్గా హాస్పిటల్ సీన్ ఏదైతే ఉందో, అక్కడ శివరాజ్ కుమార్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఊరు నా కొడక ఏదో అంటాడు సంథింగ్, నాకు అది గుర్తుకు రావట్లేదు. కింద కామెంట్ చేయండి. అసలు ఆ డైలాగ్ చెప్పగానే రామ్ చరణ్ గారి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సేమ్ నాకు చిట్టుబాబు క్యారెక్టర్ గుర్తొచ్చేసాడు. దాంట్లో నరేష్ గారు ఏమంటారంటే, బయటికి పోరా చెవిటి నా కొడక అంటాడు. దాన్ని మరిపించే విధంగా ఈ పెద్ద సినిమాలో ఈ సీన్ అయితే ఉంది, హాస్పిటల్ సీన్. నిజంగా అసలు ఎక్సలెంట్, తోపు అనమాట ఆ సీన్ ఒకటి. మూడో సీన్ ఏంటంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. చిన్నపిల్లడు ఒకడు ఉంటాడు, వీళ్ళు ఆ కొండోళ్ళందరూ ఇక్కడ విజయనగరంలోకి పనికి అయితే వస్తారు కదా. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే అక్షరాలు తీసుకెళ్తాడు, చదువుని తీసుకెళ్తాడు. అంటే
స్లేట్ మీద అ, ఆ, ఈ అంటే ఆ 4 అక్షరాలని తీసుకెళ్తాడు. నాకు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ రైటింగ్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. చాలా మెచ్యూరిటీ ఉండాలి అది రాయడానికి. 4 అక్షరాలని తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి ఈయన పని చేసుకుంటాకి ఇక్కడికైతే వస్తాడు. ఇక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి కోసం 4 అక్షరాలు తీసుకెళ్తాడు. ఆ 4 అక్షరాలు ఆడు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇంకో ఇది అమ్మంటాడు. నిజంగా ఎక్సలెంట్ రైటింగ్ అసలు అది. నిజంగా ఇంకా పిల్లోడు సీన్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ సినిమాలో చూడండి. ఈ రకంగా ఈ 3 సీన్లు ఏవైతే ఉన్నాయో నా పిచ్చ ఫేవరెట్. 21 వర్సెస్ 1, శివరాజ్ కుమార్ గారి సీక్వెన్స్లు, నెక్స్ట్ ఈ పిల్లోడిది ఆ రైటింగ్ అనేది నాకు అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇదేం ఓరనాటి సినిమా, చాలా రూటెడ్ సినిమా. ఇంటర్నేషనల్ స్కోర్ కొట్టాడండి. ఎంట్రీ బీజిఎం అయితే సావ కొట్టేశాడు. ఇంగ్లీష్ ర్యాప్ లిరిక్స్తో అంత కన్విన్సింగ్గా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం కొట్టాడంటే మీరు అర్థం చేసుకోండి. ఎవడో క్వశ్చన్ కూడా చేయలే. ఈ సినిమానేమో మట్టి స్టోరీ, దానికి ఇంగ్లీష్ ర్యాప్ లిరిక్స్ కొట్టారేంటని ఎప్పటివరకు ఎవడో ఏ రివ్యూ ఇచ్చినోడు కూడా క్వశ్చన్ చేయలే. నిజంగా ఇచ్చి పడేశాడు. అంటే బుచ్చిబాబు గారిని చాలామంది డౌట్ పడ్డారు, ఏఆర్ రెహమాన్ గారిని అసలు ఎందుకు తీసుకున్నావు ఈ రకంగా. నిజంగా ఆ డిసిషన్ ఏదైతే ఉందో ఈ సినిమాకి చాలా బాగా కలిసి వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు ప్రాణం పెట్టి పనిచేశాడు ఈ పెద్ద సినిమాకి. ఇంకా నెక్స్ట్ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ సీక్వెన్స్ అండి. అప్పల్ సూరి ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు భావోద్వేగం ఏదైతే ఉందో, ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నా మరొక్కసారి ఇచ్చి పడేశాడు అంతే. అసలు అప్పల్ సూరిని పట్టుకుని అలా ఏడ్చి దాని తర్వాత కోపంతో అలా నడుచుకుంటా వెళ్ళి రైలు పట్టాలని అలా లాగుతాడు. ఆ జెండాను అలా గుచ్చి తోపు సీన్ అది. అక్కడ బీజిఎం ఉంటుందే అసలు 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 ఆ బీజిఎంకి తోడు రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ అసలు అదిరిపోయింది. ఫాలోడ్ బై నెక్స్ట్ ఆ సీను, పోలీసులు కొట్టే సీను, దాంట్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు ఇంకా ఇచ్చి పడేశాడు. అసలు ఒక సింహం గర్జించిన విధంగా అయితే ఉంటుంది అక్కడ యాక్టింగ్ అయింది. అసలు 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 ఇచ్చి పడేశాడండి. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఈ రకమైన సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి. నా ఫేవరెట్, ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి సీను కూడా ది మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో మన సీన్ ఉంది కదా, అంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఆ కుస్తీ ఫైట్లో ఆల్రెడీ కాలుకి ఫ్రాక్చర్ అయిందన్న విషయం మన అందరికీ తెలిసిపోయింది ఆడియన్స్కి. సర్లే ఇంకా ఈ కటింగ్లు ఎలాంటివి ఏమి లేవులే అనుకున్నా. ఆ కుస్తీతోనే సినిమాని ఎండ్ చేసేస్తాడేమో అనుకున్నా. యాక్చువల్లీ కుస్తీతోనే గెలిచేస్తాడు, గోల్డ్ మెడల్ వచ్చేస్తే ఆ ఊరు గురించి చెప్పేస్తాడు అనుకున్నా. ఇంటర్వ్యూస్లో చెప్పాడు బుచ్చిబాబు గారు, ఒక స్టార్ హీరోని ఎంత కింద పడేయాలో అంత పడేసామని చెప్పాడు. అదేంటో నాకు ఈ సినిమాలో అర్థమైంది. ఇంకేముంది, హీరో గెలిచేస్తాడు, ఈ స్పోర్ట్తో అయిపోద్ది అనుకున్నప్పుడు హీరోకి ఒక సిచ్యువేషన్ వస్తుంది, గెలవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవలేడు. ఏ ఆట ఆడలేని పరిస్థితుల్లోకి హీరో వచ్చేసాడు, కానీ గెలవాలి. అప్పుడు హీరో ఏం చేశాడు అనేది సినిమా. అప్పుడు హీరో ఏం చేశాడు, ఆ త్యాగం ఏంటి, గొప్ప త్యాగం అది. కొన్ని తరాలు చెప్పుకునే త్యాగం అది రామ్ చరణ్ గారు ఈ సినిమాలో పెద్దిగడి స్టోరీలో చేసిన త్యాగం అది. వాళ్ళ ఊరి కోసం తృణప్రాయంగా తన కాలునిచ్చేశాడు. ఆ గ్రిట్ అలాంటిది, ఆ ఎమోషన్ అలాంటిది. నిజంగా షాకు. అసలు రామ్ చరణ్ గారు అలా చేస్తుంటే షాకు. నేనైతే కళ్ళు మూసుకున్నా. షాకు. ఎవడొప్పుకుంటాడండి, ఎవడొప్పుకుంటాడు? ఆ గుండె ధైర్యం, అలాంటి సీను చేసే గుండె ధైర్యం ఉన్న యాక్టర్, ఒక స్టార్ హీరో మన ఇండియాలో ఎవడో లేడు, అది ఒక్క రామ్ చరణ్ గారు తప్ప. ఇదైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళానే చెప్పుకోవచ్చు కాలర్ ఎత్తుకొని, నా హీరో చేశాడు రా, మీ హీరో చేయగలరా అని. చేయగలడా అని. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఆ సీన్ గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. యాక్చువల్లీ ఈ సినిమాకి 70% పాజిటివ్ ఉంటే 30% మిక్స్డ్ రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ అయితే వచ్చినాయి. దానికి ముఖ్య కారణం కూడా ఆ క్లైమాక్సే. ఎందుకో కూడా నేనైతే చెప్తాను. ఈ సినిమా మొత్తం 5th గేర్లో వెళ్తుంది, కానీ ఆ క్లైమాక్స్ వచ్చేసరికి గేర్లే ఉండవు, ఓన్లీ ఎమోషన్ మాత్రమే ఉంటుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ అయిందా,
పెద్దిగాడు మనతో పాటు ఇంటికొచ్చేస్తాడు. ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదా డిసప్పాయింట్ అవుతాం. ఆ 30% ఉన్నారు చూసారా? అది వాళ్ళే. 70% ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేశారు చూసారా? వాళ్ళకి అది కనెక్ట్ అయింది. ఆ మెలిక అది. కానీ నిజంగా గట్స్ గట్స్ ఉండాలి. మరి అక్కడ ఆ సీన్ జరిగినప్పుడు మీకున్న ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. నిజంగా తోప్ సీన్ అని నేనైతే చెప్తాను. అంటే రామ్ చరణ్ గారు ఫ్యూచర్లో ఎన్నో హిట్లు కొట్టొచ్చేమో. నెక్స్ట్ వచ్చే సుకుమార్ సినిమా ఆల్ ఇండియా ఇండియన్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చేమో. కానీ ఎలాంటి సీన్ అయితే ఉండదు కదా దాంట్లో. అంతకుముందు మగధీర అలాంటి పెద్ద పెద్ద హిట్లు కొట్టాడు. త్రిబుల్ ఆర్ కొట్టాడు, రంగస్థలం కొట్టాడు. వాటిల్లో ఎలాంటి సీన్ లేదు. అంటే ఎక్కపై ఉండదో అంతకుముందు లేదు. అలాంటి సీన్ ఒక స్టార్ హీరో యాక్సెప్ట్ చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్. దానికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. ఈ రకంగా టూ మెనీ మూమెంట్స్, ఒకటి కాదు సినిమా మొత్తం. మన రాజమౌళి గారి భాషలో చెప్పాలంటే జీడిపప్పులు 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 వస్తానే ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు జీడిపప్పులు వస్తానే ఉంటాయి. ఇచ్చి పడేశాడు నిజంగా. నాకైతే చెప్తున్నా కదా, అసలు ఒక్కొక్క సీన్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నాడండి బుచ్చిబాబు గారు. ఇచ్చి పడేశాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే హీరోయిన్ ట్రాక్ ఏదైతే ఉందో అదంతా కన్విన్సింగ్గా చేయలేకపోయారు. యాక్చువల్లీ ఎడిటింగ్లో చాలా లెగిసిపోయిందన్న విషయం మనకి సినిమా చూస్తున్నప్పుడే అర్థమైంది. ఎడిటింగ్ కూడా ఇంకొద్దిగా బాగా చేయాలన్న విషయం కూడా సినిమా చూస్తున్నప్పుడు మనకైతే అర్థమవుతుంది. ఎందుకు అలా ఎడిటింగ్ అనిపించిందంటే మెయిన్లీ హీరోయిన్ ట్రాక్స్ దగ్గర అంటే దాన్ని ఎలా చెప్పాలి, పెద్దిగాడు హీరోయిన్ని ఫస్ట్ ముద్దు పెట్టుకుంటాడు. యాక్చువల్లీ అది బలవంతంగానే పెట్టుకుంటాడు. అది తప్పే, అది రైటింగ్లో ఉన్న మిస్టేకే. పెద్దిగాడి క్యారెక్టర్ ప్రకారం అలా చేయటం కరెక్ట్ అని కొంతమంది అనొచ్చేమో కానీ యాక్చువల్లీ హీరోగా అలా చేయటం అనేది తప్పే. నెక్స్ట్ ఏదైతే ఉందో దాని జస్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇచ్చాడు. కానీ మధ్యలో ఒక కనెక్టివిటీ అనేది మిస్ అయింది. ఫస్ట్ హాఫ్లో కనపడేది హీరోయిన్, మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చేసి డైరెక్ట్గా ప్రేమగా హీరోతో అయితే మాట్లాడద్ది. మధ్యలో ఖచ్చితంగా ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ రోజు మిమ్మల్ని అందరి ముందు సేవ్ చేసింది పెద్దయే అన్న సీను ఖచ్చితంగా ఎవడో చెప్పుంటేనే అచ్చేమ్మకి అయితే తెలిసిద్ది. ఆ సీన్ సినిమాలో చూపించలేకపోయాడు బుచ్చిబాబు గారు. ఎందుకంటే ఆల్రెడీ లెంత్ ఇష్యూ. ఇంకా మీరు చూసుకుంటే సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ కలిసినప్పుడు నెక్స్ట్ ఒక సాంగ్ బీజిఎం వచ్చినట్టు మీకు ఏమైనా అనిపించిందా? నాకు తెలిసి ఒక సాంగే లేపేశారని నా ప్రగాఢ నమ్మకం. అక్కడ హీరో హీరోయిన్ మధ్య రావాల్సిన డ్యూయట్ కట్ చేసేసారు. అలా కట్ చేసేసారు. అది మనకైతే క్లియర్ కట్గా అయితే తెలిసింది. ఈ సినిమాలో టోటల్గా ఏమైనా నెగిటివ్ ఉంది అంటే నేను ఎడిటింగ్ ఒకటి, నెక్స్ట్ ఈ హీరో హీరోయిన్ మధ్య ఉన్న ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ని ఇంకొద్దిగా బాగా ట్రాక్ మీదకి ఎక్కించుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇంక ఇది తప్పితే సినిమాలో ఎక్కడ ఒక్క ఫ్లా లేదు. టాప్ నాచ్ అనమాట. ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ కొట్టిద్ది, ఎన్ని రికార్డ్స్ కొట్టదో, ఎన్ని రోజులు ఆడిద్ది, ఎన్ని రోజులు ఆడదో, ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తాయి, ఎన్ని కోట్లు రావు, ఇదంతా పక్కన పెట్టండి. సినిమా నిలిచిపోద్ది. తెలుగు సినిమా బతుకున్నన్ని రోజులు ఈ సినిమా నిలిచిపోద్ది. ఇదైతే నేను బల్లగుద్ది చెప్పడానికి ఇక్కడ బల్ల లేదు కానీ మీ అందరి ముందు అయితే చెప్తున్నా. ఇంకా సినిమా బుకింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే పొద్దున్నుంచి బుక్ మై షోలో మీరు చూసుకోండి ఇప్పటికి కూడా 30K ప్లస్ పర్ అవర్ అయితే టికెట్స్ అయితే తెగుతున్నాయి. ఈరోజు థర్స్డే పీక్ వర్కింగ్ డే. 40K ఒక 4-5 గంటలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. గంటకి 40,000 టికెట్లు పైగా బుక్ అవుతున్నాయి బుక్ మై షోలో. కాబట్టి ఎంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ లేదు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. మీరు అనుకుంటా ఉండొచ్చు రామ్ చరణ్ గారికి అలా చేశారు కదా సినిమా ఎలా ఆడిద్దని. ఆ పాయింట్ చూడడానికి చాలామంది వెళ్తారు సినిమాకి. లాంగ్ రన్ ఉండే సినిమా, ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా సాటిస్ఫై చేసే కలెక్షన్స్ వస్తాయి. ఎవరైతే కలెక్షన్స్ గురించి ఆలోచిస్తారో వాళ్ళకి చెప్పేది ఇది. సినిమా పరంగా మాస్టర్ పీస్. ఇదే సినిమా వేరే లాంగ్వేజ్లో వస్తే గొడ్డలు చింపేసుకుని చూస్తారు, మన వాళ్ళు లేపుతారు. అఫ్ కోర్స్ మన పెద్ద సినిమాకి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఇంకా ఇంకొక షాట్ ఉంది బ్రో, అదేంటంటే ఇంటర్వెల్ షాట్ అనమాట. పెద్దిగాడిని బయటికి తోసేసామని వెగతాళిగా ఇద్దరు కుస్తీ పోటీదారులు వెనక్కి నడుచుకుంటా అయితే వస్తారు. పెద్దిగాడిని ఎలాగో తోసేసాం అని ఎగతాళిగా తోసేసి వస్తూ ఉంటే మనోళ్ళు లెగిసి వాళ్ళ మధ్యలో నుంచి అలా నడుచుకుంటా అయితే వస్తూ ఉంటాడు. అసలు ఎక్సలెంట్ షాట్ అది.
అసలు ఆ షార్ట్ మేకింగ్ ఏదైతే ఉందో బుచ్చిబాబు గారు కొన్ని కొన్ని సీన్‌లో ఇచ్చి పడేసాడు. ఇచ్చి పడేసాడు అసలా. అసల, అసలు మామూలుగా ఉండదు. అక్కడ ఆ ఇంటర్వెల్‌లో వచ్చే ఆ డైలాగ్స్ కావచ్చు, 'గౌరనాయుడు' అంటూ 'రామ్ చరణ్' గారు చెప్పే డైలాగ్ ఆ బేస్ వాయిస్ ఏదైతే ఉందో, "నన్ను జాయిన్ చేసుకో అమ్మీ" అన్నట్లుగా ఒక డైలాగ్ కూడా ఉంటది. నిజంగా అసలు ఎక్సలెంట్. ఎక్సలెంట్. అసల ఆ సీన్ అయితే నాకింకా మైండ్‌లో అలా తిరుగుతా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ కుస్తీ, ఫస్ట్ కుస్తీ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అంటే 'పెద్దిగాడు 1 వర్సెస్ 2' ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ క్రాస్ ఓవర్ షాట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతీది కూడా టాప్ నాచ్ అనమాట. కాపోతే ఎడిటింగ్ అక్కడ కూడా ఇంకొద్దిగా బాగా చేసుంటే ఇంకా బాగా రీచ్ అయ్యేది. మరి అదనమాట మ్యాటరు. నాకనిపించిందయితే నేనైతే చెప్పా. మరి మీకనిపించిన పాయింట్స్ ఏంటి? మీ హైలైట్స్ పాయింట్ మీకనిపించిన హైలైట్ పాయింట్స్ ఏంటి? అనేది కింద కామెంట్ చేయండి. దాని మీద మనమైతే మాట్లాడుకుందాం. థాంక్ యూ.